భారత్ పాక్ మధ్య యుద్ధం రాబోతా ఉన్నదా? ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నది. మోడీ ప్రభుత్వము కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఆ నిర్ణయాలతోటి అటు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. సిమ్లా శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు, దాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే పాకిస్తాన్ గగనతలం మీద నుంచి ఏ విమానాలను కూడా, ఇండియాకు వచ్చేటువంటి విమానాలను కూడా మేము అనుమతించము అని చెప్తా ఉన్నారు. ఇప్పుడే లేటెస్ట్గా అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఎల్ఓసి దగ్గర పాక్ ఆర్మీ కాల్పులకు కూడా దిగబడతా ఉన్నది. ఇటు ఇండియన్ ఆర్మీ కూడా దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతా ఉన్నది. పాకిస్తాను కయ్యానికి కాలు దూవుతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఒక యుద్ధాన్ని ఇనిషియేట్ చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. అసలు పాకిస్తాన్కి ఏదైనా ఉగ్రవాదుల మీద మేము కఠినంగా వ్యవహరిస్తాము, ఉగ్రవాద వ్యవస్థల మీద మేము కఠినంగా ఉక్కుపాదం మోపుతాము, ఎక్కడున్నా తీసుకొచ్చి కాల్చి చంపేస్తాము, వాళ్ళని ఇడిచిపెట్టము, ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా ఏడ దాచిపెట్టుకున్నా అని చెప్పేసి ఒకవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తుంటే, ఉగ్రవాద సంస్థల మీద ఆయన కఠినంగా వ్యవహరిస్తుంటే పాకిస్తాన్కి వస్తున్నటువంటి నొప్పి ఏందో అర్థం కావట్లేదు. అంటే ఉగ్రవాద సంస్థలను పాకిస్తానే పెంచి పోషిస్తూ ఉన్నదా? మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ టైంలో రాజకీయాన్ని చేయడం. ఇప్పుడు ఇది ఏంటిది? ఈ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. సరే, కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా, భద్రత లోపించిందా? నిన్న ఆల్ పార్టీ మీటింగ్లో అమిత్ షానే ఒప్పుకున్నాడు. అక్కడ మేము కొంత ఫెయిల్ అయినాము అని చెప్పేసి. అక్కడ కొంత ఆలోచించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అక్కడ ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉన్నది. ఈ రెండు ఒకదానికొకటి ఇట్లా ఉంటాయి. సో కాబట్టి ఎక్కడ ఇంటెలిజెన్స్ లోపం అయింది, ఏ రకంగా భద్రతా లోపించింది, ఇవన్నీ దేశంలో అంతర్గతంగా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు. ఈ సమయంలో రాజకీయాలు చేసి పక్కనున్న పాకిస్తాన్కి, పాము లాంటి పాకిస్తాన్కి మనం పాలు పోసి పెంచినట్టే అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇప్పటికే ఒక చర్చ నడుస్తూ ఉన్నది. అక్కడ కాల్పులు జరిగినప్పుడు మీరు హిందువులా ముస్లింలా అని చెప్పేసి ఉగ్రవాదులు దొరికినటువంటి వాళ్ళని బట్టలు ఉడవీకి వాళ్ళని చూసి వాళ్ళని చంపినట్టుగా ఇప్పటికే వార్తలు, వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. దేశంలో ఒక అలజడి రేగుతూ ఉన్నది. మతాల మధ్య చిచ్చుపడేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల లోపల, ఇంత సెన్సిటివ్ అయినటువంటి అంశం లోపల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీచమైనటువంటి రాజకీయాలు చేయడము నిజంగా సిగ్గుచేటు. ఇప్పుడు దేశమంతా కూడా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ లోపల ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేగాని ఈ టైంలో రాజకీయాలకు పోయి ఈ టైంలో ఇది పోతే దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ఇప్పటికే పాకిస్తాన్ ఆల్రెడీ అది చేస్తూ ఉన్నది.